నమస్తే అండి రైతు సోదరులకు. నా పేరు రత్నాకర్ రెడ్డి. నేను కలర్ సీడ్స్ కంపెనీలో ఏరియా మేనేజర్ వర్క్ చేస్తున్నాము. ఈరోజు తేదీ 25/4/2025 మన కలర్ సీడ్స్ సంబంధించిన అధిక చీడపీడ తెగులు తట్టుకొని అధిక దిగుబడి హైబ్రిడ్ దేవసేన బెండ రకం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బోట విలేజ్లో మోర్లే హనుమంతు రైతు సాగు చేయడం. మీ పేరు? గంగారం ప్రకాశ్ అన్న. వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఈ బోట విలేజ్లో సాగు చేయడం జరిగింది. రైతు వారిగా మన కలర్ సీడ్స్ సంబంధించిన దేవసేన ఎలా ఉందని తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. మీకు ఈ దేవసేన ఈరోజు మనం ఈ పంట ప్రదర్శన క్షేత్రం రైతు పంట ప్రదర్శన క్షేత్రం ఫీల్డ్ కార్యక్రమం చేస్తున్నాం. రైతులు అడుగుదాం సార్, మీకు ఎట్లా అనిపించింది సార్? మంచిగా ఉంది సార్. దేవసేన ఎట్లా అనిపించింది? దేవసేన బాగుంది, బాగా కొమ్మలు పుడతాయి. 2-3 దగ్గర కాయలు వస్తాయి. మళ్ళీ 2-3 బెండకాయ తెంపినాక మళ్ళా కొమ్మలు బాగా పుడతాయి. 5-6 బాగా ఇరుసులు కూడా మంచిగా ఉడుకుతాయి. మార్కెట్లో అంటే కాయ కలర్ ఎట్లుంటుంది? నల్లగా ఉంది, మంచిగా పచ్చగా ఉంటుంది. వేరే రకాలకు దీనికి తేడా ఉంది. ఇంత ఎండలో కూడా తట్టుకుంటాను. మీకు ఎట్లా అనిపించింది కాక? మాకు కూడా ఆయన చెప్పినట్టు మంచిగానే అనిపించింది. నువ్వు అటు చూడు, వీడియో చూడు. మంచిగా అనిపించింది అంటే ఎట్లా? నువ్వు ఇంతకుముందు సాగిస్తావు? ఇంతకుముందు ఇదే మన చెట్లు మంచిగా పెరుగుతాయి, కొమ్మలు వస్తాయి. మన ఈ బెండకాయ ఇరుసుడు కూడా మంచిగా ఇరుస్తాయి. మార్కెట్ తీసుకపోతే మంచిగా తేజగా అనిపిస్తాయి. ఓకే ప్రకాష్ అన్న, మీకు? మంచిగా ఉన్నది బెండ, అందరూ వాడాలని కోరుకుంటున్నాను. సో రైతు సోదరులందరూ ఖచ్చితంగా ఈ ఎండాకాలం కూడా తట్టుకొని నిలబడి మనకు ఎక్కువ దిగుబడి హైబ్రిడ్ దేవసేనతో పాటు ఇంకోటి కరిష్మా కూడా ఉన్నది. 2 రకాలు సాగు చేసి అధిక దిగుబడి అధిక రాబడి సాధించాలని కలర్ సీడ్స్ కంపెనీ మేనేజ్మెంట్ అని మార్కెటింగ్ సేల్స్ తరఫున కోరుకుంటాం. ధన్యవాదాలు. రైటా సార్.